ప్రెగ్నెన్సీ అనేది నేచురల్‌గా ట్రై చేసే వాళ్ళకి మెయిన్ ఏంటి అంటే, వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే 3 మంత్స్ ముందే వాళ్ళ డైట్ గానీ, ఎక్సర్సైజ్ గానీ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. డైట్ పరంగా వాళ్ళు తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంటంటే, ఆడవాళ్ళలో గానీ, మగవాళ్ళలో గానీ హెల్తీ ఫుడ్ అనేది బ్యాలెన్స్‌డ్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే అన్ని వైటమిన్స్, అన్ని మినరల్స్ మన బాడీకి అందేలాగా డైట్‌ని ఫాలో అవ్వాల్సి ఉంటుందనమాట. ఓకే. అండ్ ఈ తీసుకునే ఐటెమ్స్‌లో ఎక్కువ స్పినాచ్ అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అనేవి వాళ్ళ డైట్‌లో ఎక్కువ ఇన్వాల్వ్ చేయడం అనేది మంచిది. ప్రోటీన్ డైట్‌కి ఎక్కువ వెళ్ళటం అనేది కూడా మంచిదనమాట. అంటే ఎక్కువ ఎగ్స్, పన్నీర్, ప్రోటీన్ ఉండే ఆల్ కైండ్స్ లైక్ రాజ్మా గానీ అన్ని కైండ్ ఆఫ్ పల్సెస్ తీసుకోవచ్చు. అలాగే కొలెస్ట్రాల్ కంటైనింగ్ ఫుడ్స్ అనేవి తక్కువ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ రెడ్ మీట్‌లో ఉంటుందండి. అంటే మటన్ గానీ, బీఫ్ గానీ వీటిలో రెడ్ మీట్‌లో కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, మనం నాన్ వెజిటేరియన్స్ అయితే ఏంటి అంటే ఈ మటన్ రెడ్ మీట్ ఉన్న కంటైనింగ్ ఫుడ్ అవాయిడ్ చేసుకొని చికెన్ కంటైన్స్ మోర్ ఆఫ్ ప్రోటీన్, ఫిష్ అనేది కూడా తీసుకోవడం అనేది మంచిదనమాట. అలాగే మేడం ఏమన్నా ఎక్సర్‌సైజెస్ చేయొచ్చా? ఈ మనం గమనించినట్లయితే పీసీఓడీ అనే పేషెంట్స్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మూలంగా వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులరైజ్ అయ్యి నేచురల్‌గా కన్సీవ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో, ఎక్సర్‌సైజ్‌లో మీరు చేయాల్సినవేంటి? మార్నింగ్ వాక్ చేసుకోవచ్చు ఆర్ జాగింగ్ ఆర్ యోగాస్ చేసుకోవచ్చు అండ్ జిమ్‌కి కూడా వెళ్ళటం. జిమ్‌కెళ్ళడం కష్టమైనట్లయితే మనం ఇంట్లో చేసుకోగలిగేవి ఈజీగా ఆసనాలు చేసుకోవడం అనేది మంచిదనమాట. ఈ హెల్తీ హ్యాబిట్స్ అనేవి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే 3 నెలల నుంచి మొదలుపెట్టాల్సి ఉంటుంది. అలాగే ఇది అయిపోయిన తర్వాత మీకు ఒకవేళ ప్రెగ్నెన్సీ అనేది రావడం లేదు, ట్రై చేస్తున్నట్లు అయితే ఏమైనా సమస్యలున్నాయా అని చెప్పేసి తొందరగా మనం టెస్టులు చేసుకోవడం అనేది మంచిదనమాట. సో, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్‌తో పాటు తొందరగా ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఏమేమి పాటించాల్సి ఉంటుంది? ఫస్ట్ మీకు పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తున్నాయో లేదో చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పీరియడ్స్ అనేవి రెగ్యులర్‌గా వస్తున్నట్లయితే స్ట్రెస్ ఫ్రీగా ఉంచుకుని పీరియడ్ అయిన 10వ రోజు నుంచి పీరియడ్ అయిన 18వ రోజు మధ్యలో నేచురల్‌గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఈ టైంలో కూడా మనకి స్ట్రెస్ అనేది కలుగుతున్నట్లు ఎగ్ రిలీజ్ అవుతాన్ని ఎలా తెలుసుకుంటారు అంటే, 1 వచ్చేసి మనం ఇంట్లోనే తెలుసుకోవాలి అంటే ఏంటి అంటే, వై డిశ్చార్జ్ అనేవి ఎక్కువ అవుతున్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుందనమాట. అంటే మనం ఆడవాళ్ళు సైకిల్స్‌లో గానీ వాళ్ళు చూసుకున్నట్లు అయితే ప్రెగ్నెన్సీ వచ్చే టైంలో కొంచెం స్లైమీగా వై డిశ్చార్జ్ అనేది అవుతుంది. అంటే ఆ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుందని అర్థం. సో, ఆ టైంలో భార్యాభర్తల కలయిక అవ్వటం మూలంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ ఇంకేదన్నా ఉంటుందా మేడం అంటే, ఎల్‌హెచ్ కిట్స్ అనేవి దొరుకుతున్నాయన్నమాట. దాన్ని ఓవ్యులేషన్ కిట్ అనే అంటారు. ఈ ఓవ్యులేషన్ కిట్ అనేది యూజ్ చేయడం అనేది పీరియడ్ అయిన 10థ్ డే తర్వాత మొదలుపెట్టాలి. యూజువల్లీ మనకి కరెక్ట్‌గా ఎల్‌హెచ్ రిలీజ్ అయిందా లేదా కనిపించాలి అంటే మాత్రం ఆ టెస్ట్‌ని పర్ డేలో 2 టైమ్స్ చేయడం అనేది ఇంపార్టెంట్. సింగిల్ టైమ్‌లో చేస్తే కొన్ని సార్లు ఎల్‌హెచ్ అనేది డిటెక్ట్ అవ్వకుండా ఉండటం కూడా ఉంటుంది. అంటే ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది ఐడెంటిఫై అవ్వకపోవడం అనేది జరుగుతుందన్నమాట. 2 సార్లు చేసుకున్నట్లయితే ఎగ్ రిలీజ్ అయిందా లేదా అని చెప్పేసి ఐడెంటిఫై చేయడం అనేది వెరీ ఈజీ. ఎప్పుడైనా కిట్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఆ రోజు ప్రెగ్నెన్సీ రాదు. అంటే కిట్ పాజిటివ్ వచ్చిన తర్వాత యూజువల్లీ ఎగ్ రిలీజ్ అవ్వడానికి అక్కడి నుంచి 24 గంటల నుంచి 48 గంటలు పడుతుందనమాట. సో, దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందనమాట.